ముందుగా పావు కేజీ మిల్ మేకర్ ని వేడి నీటిలో వేసుకొని ఒక 10 నిమిషాలు ఉంచుకొని వాటర్ మొత్తం పిండేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. మరి మొత్తం వాటర్ అంతా పిండేయకూడదండి, కొంచెం వాటర్ ఉన్నట్టే ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ మిల్ మేకర్ లో రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి, 1/2 స్పూన్ పసుపు, 1.5 స్పూన్ కారం, అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఇందులో ఒక 5 స్పూన్లు బియ్యం పిండి అలాగే ఒక 5 స్పూన్లు శనగపిండి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో ఎక్కడ నీళ్లు వేయాల్సిన అవసరం లేదండి, మిల్ మేకర్ లో ఉన్న నీళ్లే సరిపోతాయి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై కి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకుని మిల్ మేకర్ ని ఇందులో వేసుకొని హై ఫ్లేమ్ మీద ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మిల్ మేకర్ పకోడీ ఇలా చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. నా ఛానల్ ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని న్యూ అప్డేట్స్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు నేను మీ దేవి, సైనింగ్ ఆఫ్. బై బై.